ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కుక్కట్పల్లి నల్ల చెరువు దగ్గర మనం ఉన్నాము. సో ఈ రోజు అయితే ఇక్కడ హైడ్రా కూల్చివేతలు అయితే ఉదయం 5 గంటల నుంచే ప్రారంభించడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఏవైతే కమర్షియల్ షెడ్స్ కానీ కమర్షియల్ హోటల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేస్తున్న పరిస్థితి ఈ చోట చూస్తున్నాము. అదేవిధంగా ఇంతకుముందు కూడా మీరు చూసారు, అక్కడ ఇది వచ్చేసి అటు సైడ్ ఒక హోటల్ని కూల్చివేసి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే వాటర్ ప్లానెట్ ఉందో ఆ వాటర్ ప్లానెట్ను కూడా కొద్ది సమయం అయితే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఆ వాటర్కి సంబంధించిన అన్ని బయటకు తీసాక సో దీన్ని కూడా కూల్చివేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఏవైతే కమర్షియల్గా కట్టేసి ఉన్నాయో వాటిని మాత్రమే వీళ్ళు కూల్చేసిన పరిస్థితి మనం ఈ చోట చూస్తున్నాము. అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి సో వాటన్నిటినీ కూల్చేస్తున్న పరిస్థితి ఈ చోట మనం చూస్తున్నాము. ఉదయం 5 గంటల నుంచి మొదలైంది. సో ఇప్పటికీ మధ్యాహ్నం అవుతున్నా కానీ ఇంకా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఏదైతే హౌసెస్ కానీ ఏ ఉన్నా కానీ సో వాటన్నిటిని కూల్చివేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, సో అక్కడ వాటర్ ప్లానెట్ కానీ ఏవి ఉన్నా కానీ సీసీ కెమెరాస్ ఏది ఉన్నప్పటికైనాను వాటన్నిటిని కూల్చేయడం అయితే జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ సో అధికారుల నుంచి అయితే ఇంకా ఎటువంటి రియాక్షన్ అయితే రాలేదు ఈ చోట. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా చర్యలు అయితే తీసుకుంటున్నారు, అంటే ఎటువంటి ఇబ్బందికరంగా ఉండకుండా సో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో కొద్ది సమయం అయితే ఎవ్రీ కమర్షియల్ ఏదైతే వాళ్ళు కట్టడాలు కట్టుకున్నారో వాటన్నిటికీ బయటికి రావడానికి ఒక 10 నిమిషాలు 20 నిమిషాల టైం అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. సో మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో, లోపల ఏం సామాన్లు ఉన్నా కానీ వాటన్నిటినీ కూల్చేస్తున్న పరిస్థితి ఈ చోట మనం చూస్తున్నాము. ఎప్పటి నుంచి కూలుస్తున్నారమ్మా అక్కడ, ఏ టైం నుంచి? 4 గంటలకు వచ్చేసిరండి. 4 గంటలకు నుంచి పూల కొట్టేస్తూనే ఉన్నారు. మేము వచ్చి ఎందుకు ఈ సామాన్లు కూడా బయట తీయనే లేదండి. మాకు మిషన్లు మొత్తం పోయినాయండి. లోపల మిషన్ పోయినాయి. మేము ఓన్ హౌస్ కూడా కాదు, ఇది మాది ఓన్ ల్యాండ్ కూడా కాదు. మేము కిరాయికి ఉంటున్నాం, రెంట్కి వచ్చినాం, మేము బతకడానికి వచ్చినాం. మేము కాదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. ముందుగా మీకు నోటీసులు ఇవ్వడం కానీ ఏం లేదు, మాకు నోటీస్ రాలే, ఏం రాలే. నిన్న మధ్యాహ్నం వచ్చిర్రు, 2-3 వచ్చిర్రు, వచ్చి ఖాళీ చేయాలన్నారు. ఖాళీ చేయాలి ఇలా వస్తురు అన్నారు. అప్పటి నుంచి మేము తీస్తూనే ఉన్నాం. మాకు నోటీస్ అనేది ఎవ్వరు ఇవ్వలే. పక్కన ఉన్నోళ్ళే చెప్పిర్రు. మాకు పైనుంచి వచ్చి మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. పక్కన వచ్చి పక్కన చెప్పిర్రు మాకు. అయితే సర్లే అని మేము ఆల్రెడీ నైట్ మొత్తం పడుకోలేదు. సామాన్లు మొత్తం బయట తీస్తూనే ఉన్నాం. మిషన్లు పెద్ద ఇంట్లో సామాన్లు అయితే కట్టుకొని వెళ్దాం. ఈ పెద్ద మిషన్లు పెట్టుకున్నాం, కోట్ల మిషన్లు పెట్టుకున్నాం. మేము ₹1,00,00,000 మిషన్లు పెట్టుకున్నాం. ఎలా తీయాలి? క్రేన్ రావాలి. క్రేన్ వస్తేనే కదా వెళ్ళేది. మనుషులు అయితే ఎత్తేది కాదు కదా. మిషన్లు కూడా లోపల పోయినాయి. మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏంది? మేము రెంట్కుంటున్నాం, మా ఓన్ ల్యాండ్ కూడా కాదు ఇది. అంటే తీసే ముందు, అంటే ఇవన్నీ కూల్చే ముందు మీకు కొంచెం టైం కానీ అస్సలు ఇవ్వలేదమ్మా. టైం ఇవ్వలే. 1 గంట టైం అడిగినాం. వాళ్ళు ఆటో వస్తుంటే మేము 1 గంట టైం అడిగినాం. 1 గంట టైం ఇయ్యర్రి. వర్కర్స్ అందరు వచ్చిర్రు, రేకులు ఎక్కిర్రు, తీద్దామని అన్ని ఇప్పుతుర్రు. లోపల మిషన్లు అన్ని తీస్తుర్రు. మిషన్ తీసేటోళ్ళు మిషన్ తీస్తుర్రు, అన్ని తీస్తున్నారు. అయినా మాకు మిషన్ తీయకుండా పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మాకు బయట లాక్కొచ్చిర్రు. ఇప్పుడు లోపల మిషన్లు ఉన్నాయి, చాలా పెద్ద సామాన్లు ఉన్నాయి అంటున్నారు కదా. సో ఎంతవరకు నష్టం కలిగింది అనుకోవచ్చు? వచ్చిందమ్మా, బాగానే వచ్చింది. 30-40 లక్షల సామాన్లే పోయినాయి లోపల. ఈ రేకులు వదిలేరి, అవి పోయినాయి ఏం కాదు. మాకు సామాన్ మిషన్లు పోయినాయి. అమ్మ, మిషన్లు అన్నీ పోయినాయి. ఇగో 2 మిషన్ బయటికి బలవంతంగా మా ఆయన కింద పడి ఏడుస్తుంటే మేము అందరం కాళ్ళ పడితే ఇక 1 మిషన్ బయటకు తీసేసిర్రు. 1 మిషన్ రానిచ్చిర్రు. మేము ఏం చేయాలి? మేము బతకడానికి వచ్చినాం. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఈ ఓనర్ కూడా, మేము షెడ్ కట్టినప్పుడు కూడా ఓనర్ 20 లక్షలు లాస్ అయినా ఈరోజు నా షెడ్ ఆడ ఇల్లు 10 ఎకరాలు అమ్ముకొని వచ్చిన కూల కొడితే ఏం చేయాలా? నేను ఏడపోయి బతకాలే. కిరాయికి వచ్చినాం మనం, కిరాయికి వచ్చి ఉన్నాం. ఈ రోజు పిండం పెడతా, వాని బ్యానర్ పెట్టి వాని దండేసి పిండం పెడతా. ఈ రోజు వానికి తిరగబడతాం, పోతాం, అసెంబ్లీని ముట్టడిస్తాం. రేవంత్ రెడ్డి ఇల్లు అయితే మాకు తెలియదు. ఆడికైనా పట్టుకున్నాం. ఏడందో
వాళ్ళ ఇంటనే కూర్చుంటాం ఇక మాకు ఇల్లు తీసేసినాక. గ్యాప్ ఇవ్వాలి, ఒక 3 రోజులన్నా గ్యాప్ ఇవ్వాలి, ఒక 2 రోజులన్నా నాకు అరే ఖాళీ చేయాలి, నోటీస్ అన్నా రావాలి సార్. మీకు నోటీసులు కానీ ముందుగా ఒక 2 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ కానీ ఏమి ఇవ్వలేదా? నోటీస్ లేదు, అసలు ఏం లేదు. ఒక్క మిషన్ తీసుకొని ఇట్లా వస్తుంటే చేతులు బట్టి ఇట్లా లాగేస్తున్నాడు వాడు. 1 అవర్ అన్న టైం ఇవ్వలేదా మీకు కూల్చే ముందు? ఒక్క గంట కూడా అర్ధ గంట టైం ఇవ్వలేదు మేడం. మొత్తం రోడ్ల మీద ఉన్నాయి సార్ మేడం. మన సామాన్ అంతా షెడ్ లోపల వేసి నలిపేసినాడు మొత్తం. సామాన్ కూడా ఇట్లా చేతులు బట్టి లాక్కొని పోతున్నారు, అసలు ముట్టుకొని ఇస్తలేరు మమ్మల్ని. లోపల మనుషులు ఉన్నారా లేదా ఇవేవి 6-7 మనుషులు ఉంటే ఇట్లా ఎత్తుకొని వచ్చి బయట వేసేసినారు మా మనుషుల్ని సార్. ఇక వాడు ఏం చేస్తాడు, ఇక అట్లా అట్లా ఏమన్నా అయితే చచ్చి దాంట్లోనే పోతే వాడిని పీడ పోతుండే. అట్లనే మమ్మల్ని కూల్చేసి అదన్నా గూల కొడితే అయిపోతుండే. మొత్తం నాశనం చేసేసాడు మొత్తం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 2 సంవత్సరాలు మేడం. కొత్తగా సెట్ వేసుకున్నాము, కొత్తగా అన్ని ఫ్లోరింగ్ మిషన్లు అన్ని కొత్తవి తీసుకున్నాము, ఆయన పాడు చేసేసాడు మొత్తం. ఏం చేయలేదు సెట్. ఎవరేం నల్ల బిల్లు ఉంది సార్, గ్యాస్ బిల్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, 3 ఫేజ్ కరెంట్ కూడా ఉంది దానికి. అన్ని ఉండగా మొత్తం కూలదింగిండు. మొత్తం టైం కూడా ఇవ్వలే, ఒక అర్ధ గంట సేపు టైం కూడా ఇవ్వలే. 30 లక్షలు సార్, మొత్తం 30 లక్షలు. 10 లక్షలు షెడ్, 20 లక్షలు మిషన్, మొత్తం కూల కొట్టేసినాడు మొత్తం. ఇప్పుడు సార్ ఇక్కడ రోడ్డు మీదనే ఉన్నాయి మొత్తం లైన్ గా మేడం. ఏం మేడం, ఇది అయితే మంచి ప్రభుత్వం కాదు మేడం. ఏదన్నా మంచి టైం ఇవ్వాలి, వారం అన్న టైం ఇవ్వాలి. ఒక 10 రోజులు మీరు గుల్ల కొడతాం, ఖాళీ చేయకుంటే అయితే మన సొంత ప్లేస్ అయితే కాదు. కొంచెం నోటీస్ అన్న ఇచ్చి పర్మిషన్ అన్న ఇవ్వాలి. ప్రజాపాలన అంటున్నారు కదా, ఎలా ఉంది? మంచి లేదు, ప్రజాపాలన మంచి లేదు. ఇది మన గరీబోల పొట్ట కొడుతున్నాడు తప్ప వానికి ఏం లేదు. గరీబోలది పొట్ట కొడుతున్నాడు, ఇంకేం లేదు. ఉన్నాడు వాడి ప్లాట్ అక్కడనే ఉంటుంది, వాడు అక్కడనే వండుకుంటున్నాడు. ఇక్కడ సచ్చేది మనమే. ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పులు ఎట్లా కట్టుకోవాలి మనము? 10 లక్షల అప్పులు కట్టాలి అందరికి. ఇప్పుడు బోర్డు అంతా ప్లైవుడ్ సీట్ లోపల ఉన్నాయి, అవి ఎవరికి తీసుకొచ్చి కట్టాలి నష్టం. నేను మొత్తం నాశనం చేసేసాడు. ఎట్లా అంటే మొత్తం లోపల జేసీబీ పెట్టి తీస్తా అంటే కూడా టైం ఇవ్వాలి. అంటే యాక్చువల్లీ ఇక్కడ కమర్షియల్ ల్యాండ్స్ ఉన్నాయి, అందుకనే కూల్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళు. మేడం కరెంట్ బిల్ ఉంది, నల్లా బిల్ ఉంది, గ్యాస్ బిల్ ఉంది. అంటే మీరు ఇక్కడ రెంటర్సే కదా, మీరు తీసుకున్నప్పుడు ముందు చూసుకోలేదా అసలు ఇది ఎలా ఉంది అంటే? షెడ్ వేసేటప్పుడు ఎవడు రాలే, మంచిగా అంతా మంచిగానే నడిచింది. వాళ్ళు డైరెక్ట్ వచ్చి అటాక్ చేసినారు అంతే. మీరు చూస్తున్నారు కదండి, చాలా మంది ఇక్కడ ఏదైతే ఈ కూల్చివేశారో ఈ వీళ్ళై కూడా ఓన్ ల్యాండ్స్ కావు. మేము రెంటెడ్గా ఊర్లో నుంచి వచ్చి ఊర్లో ఉన్న పొలాలు అమ్ముకొని ఇక్కడ మేము లీజ్కి తీసుకొని రెంటెడ్గా మేము ఇవి బిజినెస్ అనేది పెట్టుకోవడం జరిగింది. అసలు ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ ఏమాత్రం బాగాలేదు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజాపక్షపాలన అని చెప్పేసి వాళ్ళైతే చాలా భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు బాధితులందరూ. సో ఇక్కడ ఏవైతే హోటల్స్ కూల్చున్నారో ఇవన్నీ ఏమంటారు, మా ఓన్ కాదు, మేము రెంట్గా తీసుకొని నెలకి 5 లక్షలు 2 లక్షలు కట్టుకొని మేము ఇక్కడ రెంటెడ్గా ఉంటున్న పరిస్థితి. సో మాకైతే ఇక్కడ ముందస్తుగా నోటిఫికేషన్స్ కానీ లేదంటే ఒక 3 రోజుల ముందు కానీ మాకైతే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ కూల్చేసిన పరిస్థితి జరుగుతుంది. సో లోపల ఉన్న సామాన్లు కానీ అవన్నీ ఏవి కూడా తీసుకునేంత ఒక 10 నిమిషాలు కూడా ఆగకుండా మొత్తం హఠాత్తుగా కూల్చేసినారు. ఒకవేళ లోపల పిల్లలు పడుకొని ఉంటారు, అంత మార్నింగ్ అయితే ఏమైనా ఏంది పరిస్థితి అని ప్రజలైతే చాలా ఏడుస్తున్నారు, చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేదవాళ్ళే. మనం చూసుకున్నట్లయితే ఎవరు వాళ్ళ ఓన్గా బిజినెస్ పెట్టుకొని అంటే ఓన్గా కట్టుకున్నవైతే పరిస్థితి ఇక్కడ లేదు. సో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళు ఊర్లో నుంచి వచ్చి పల్లెటూరులో నుంచి వచ్చేసి వాళ్ళకున్న పొలాలు ఏవైతే ఉంటాయో అవి అమ్ముకొని ఒక 2 లక్షలు 3 లక్షలు తెచ్చుకొని ఇక్కడ రెంట్కి తీసుకొని బిజినెస్ పెట్టుకున్న పరిస్థితి. బట్ ఈరోజు హఠాత్తుగా ఓనర్ కానీ లేదంటే గవర్నమెంట్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ముందస్తుగా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళైతే చాలా ఏడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో మాకైతే ఒకటే న్యాయం, ఏదైతే కూల్చివేశారో దానికి మాకు నష్టం వచ్చేసి 10 లక్షలు ఇలా చాలా జరిగింది. సో కొద్దిగైనా గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో ఏవైతే ఇంకా కమర్షియల్ కట్టడాలు ఏవైతే ఉన్నాయో బిజినెస్లు ఏవైతే పెట్టుకున్నారో అక్కడ వాటర్ ట్యాంక్ కానీ ఇక్కడ హోటల్ కానీ ఇంకా ప్రతి ఒక్కటి వాళ్ళు కూల్చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఇంకా ఏవైతే విల్లాస్ కానీ ఇంకా ఏవి ఉన్నా కానీ వాటన్నిటిని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కటి కూల్చేస్తున్నారు. బట్ ఇక్కడున్న వాళ్ళు ఏమంటున్నారంటే మేము రెంటెడ్గా ఉన్నాం కాబట్టి మాకు తెలీదు, కానీ ముందుగా ఒక 1 అవర్ టైం ఇచ్చినా బాగుండేది అని చెప్పేసి వాళ్ళైతే చాలా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ ప్రస్తుతం కుకట్పల్లిలో ఇది పరిస్థితి. సో కెమెరామ్యాన్ మహేష్తో యాంకర్ జాస్మిన్, సిగ్నల్ టీవీ.